అలయులు ఎరుగని తండ్రి మనస్సు అనే అంశాన్ని ఇవ్వటం జరిగింది. ఎవరు తనయులు, ఎవరు తండ్రి అంటే, తనయులు అనగానే భూమి మీద ఉన్న మనుషులు, తండ్రి అనగానే ఈ భూమి మీద మనుషులందరినీ కలిగించినవాడు, ఈ భూమి మీద మనుషులందరి సృష్టికర్తే తండ్రి. దేవుడు తండ్రి అవుతాడు అన్న సంగతి కూడా చాలామందికి తెలీదు. దేవుడు అనగానే ప్రపంచానికి అర్థమైంది ఏంటంటే, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకునేవాడు, మనకి ఎలాంటి కీడు రాకుండా కాపాడేవాడు, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవాడు అని దేవుడిని అర్థం చేసుకున్నారే తప్ప, దేవుడు అనగానే మానవులను కలిగించినవాడు, ఈ జీవితం అంటూ భూమి మీద నీకు నాకు అనుగ్రహించబడింది అంటే దానికి కారణం దేవుడు, ఆయన మనకి తండ్రి అవుతాడు అన్నది చాలా కొద్ది మందికి తెలిసిన వాస్తవం. బైబిల్లోకి వెళ్ళిపోదాం. ఏది మాట్లాడినా బైబిల్ మాట్లాడాలి, బైబిల్లో రాయబడి ఉండాలి. దానిని మనం గ్రహించగలిగిన నాడు మన జీవితం చాలా బాగుంటుంది. ముందుగా మలాకి గ్రంథం చూద్దాం. అందరూ దయచేసి బైబిల్ చూస్తూ ఉండాలి, బైబిల్లోని మాటలు జాగ్రత్తగా వింటూ ఉండాలి. మొదటి అధ్యాయం 6వ వచనం చదువుదాం. బైబిల్లో మలాకి గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం దయచేసి అందరూ చూడాలి. కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా, ఇది ధర్మం కదా. బాగా వినండి, లోక ధర్మం చెప్పాడు దేవుడి ముందు. మన కుమారుడు మనల్ని ఏం చేయాలి? గణపరచాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మన కుమారుడు లోకంలో ఏదో గొప్పవాడు అయ్యాడు, ఏదో పెద్ద అవార్డు ఇస్తున్నారు. అవార్డు ఫంక్షన్లో కుమారుడికి సన్మానం చేస్తున్నారు. సన్మానం అయిపోయిన తర్వాత మైక్ ఇచ్చారు మాట్లాడమని. కుమారుడు ఆ స్థితికి వచ్చిన తర్వాత, గొప్పవాడైన తర్వాత మైక్ ఇచ్చుకొని మాట్లాడుతూ, ఇదిగో నేను ఈరోజు ఈ స్థితిలో నిలబడడానికి గల కారణం ఎవరో తెలుసా అని ఎవరి పేరు చెప్పాలి చెప్పండి? ఎవరి పేరు చెప్పాలి? మా అమ్మ నన్ను కన్నది, మా నాన్న నన్ను కష్టపడి పెంచాడు, నా చదువు చెప్పించడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇదిగో నేను ఈ స్థితికి వచ్చాను అంటే దీని వెనకాల ఎవరి కష్టం ఉంది? తల్లి తండ్రి కష్టం ఉందని ఆ స్థితికి వచ్చిన కుమారుడు ఆ వేదిక మీద ఎవరిని గణపరచాలి? తల్లిని తండ్రిని. ఇది ధర్మం కదండి, ఇది ధర్మం. ఫస్ట్ దేవుడు జ్ఞాపకం చేశాడు ఇక్కడ. మళ్ళీ చెప్తాను, బైబిల్ ఎప్పుడు కూడా రండి, దేవుడు ఏ పద్ధతి వాడతాడు అంటే తన గురించి మనుషులకు అర్థం కావడానికి దేవుడు వాడే పద్ధతి ఏంటంటే, కళ్ళ ముందు జరుగుతున్న వాటిని ప్రస్తావిస్తాడు. కళ్ళ ముందు జరుగుతున్న వాటిలో నుండి మనకు అర్థం కానిది ఒకటి చెప్తాడు. బాగా వినాలి. లోకంలో మీరు బ్రతుకుతున్నారు కదా, లోకంలో జరుగుతున్నది మీకు తెలుసు కదా. లోకంలో గొప్పవాడైన కుమారుడు తన తల్లిని తన తండ్రిని గౌరవిస్తాడు కదా, కీర్తి తీసుకుని వస్తాడు కదా, ఘనత తెస్తాడు కదా. మా అమ్మ నాన్నల కష్టమేనండి నా విజయానికి కారణం అంటాడు కదా. అది మీకు అర్థమైనప్పుడు మీ అమ్మ నాన్నలను, మిమ్మలను, ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ కలిగించిన నేను కదా. కుమారుడు తండ్రిని గణపరుస్తున్నప్పుడు శరీర సంబంధమైన తండ్రిని, ఆత్మ సంబంధమైన తండ్రిని కదా నేను. ఆ దేహం తయారు చేసింది నేను కదా. తల్లిగా తండ్రిగా వాళ్ళిద్దరినీ ఆ బిడ్డకి అనుగ్రహించింది నేను కదా. మరి నన్ను మర్చిపోయారు ఏంటంటాడు. ఇప్పుడు బాగా చదువుదాం. కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా, దాసుడు తన యజమానుని గణపరుచును కదా. ఎంత బాగా చెప్తాడు చూసారా. మనకు తెలిసినవి మాట్లాడుతున్నాడు ముందు దేవుడు. దాసుడట యజమానుడిని ఏం చేస్తాడట? గణపరుస్తాడు. ఇది ఇప్పుడు ఏమండి వచ్చేది సంక్రాంతి.
ఈ సంక్రాంతి పండగకి చాలా మందికి ఆఫీసుల్లో బోనస్లు ఇస్తారు, శాలరీ హైక్ చేస్తూ ఉంటారు. ఏమన్నా అడిగినప్పుడల్లా సెలవు ఇస్తున్నాడు అనుకోండి, బాస్ శాలరీ పెంచుతున్నాడు అనుకోండి, ఎక్కువగా చూడండి ఆ బాస్ గురించి కింద వాళ్ళు ఏం మాట్లాడతారంటే, మా బాస్ చాలా మంచోడండి, నన్ను చాలా బాగా చూసుకుంటాడండి, నాకు ఏదైనా అవసరం వచ్చింది అనేసరికి ఆదుకుంటాడండి, నాకు కష్టం వచ్చింది అనేసరికి ఆదుకుంటాడండి, ఇదిగో నాకు సెలవు కావాలని అడిగినప్పుడు ఇస్తాడండి, ఇదిగో ఈ మధ్యలోనైనా నాకు కుటుంబంలో పరిస్థితులు బాగోలేదనేసరికి శాలరీ హైక్ చేశాడండి. ఎవరిని గనపరుస్తున్నాడు? బాస్, యజమానుడిని గనపరుస్తున్నాడు కదా. కుమారుడు తండ్రిని గనపరుస్తున్నాడట, దాసుడు యజమానుని గనపరుస్తున్నాడట. ఇవన్నీ గనపరచడం అనేది జరుగుతుందట. ఇప్పుడు ఇవన్నీ దేవుడు మనకెందుకు చెప్తున్నాడు? తర్వాత మాట్లాడుతున్నాడు, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. అంటే ఇక్కడ జరిగినది ఏంటి చెప్పండి? బాసుల్ని గనపరిచే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రుల్ని గనపరిచే వాళ్ళు ఉన్నారు, బంధువుల్ని గనపరిచే వాళ్ళు ఉన్నారు, స్నేహితులను గనపరిచే వాళ్ళు ఉన్నారు, లేరండి? అందరిని గనపరుస్తున్నారట. ఒక ఆయన్ని నిర్లక్ష్య పెట్టారట. ఎవరిని? దేవుడిని నిర్లక్ష్య పెట్టారండి. దేవుడు అనగానే అసలు అర్థం చేసుకోలేదండి. టైటిల్ అందుకే పెట్టాను, తండ్రి మనసు ఎరుగని తనయులు. ఇంతకీ తల్లిని తండ్రిని గణపరచాలన్న స్పృహ ఉంది. బాస్ నాకు ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాడు కదా, యజమానుని గొప్ప చేయాలన్న స్పృహ ఉంది. ఇంతకీ మానవ జాతి గణపరచటంలో కీర్తించటంలో మర్చిపోయింది ఎవరినట? నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా అన్నాడా? తర్వాత మాట చూడండి, అసలు నేను తండ్రిని అయితే, ఇదండి దేవుని ప్రశ్న. ఇదిగో నేను మీ అందరికీ తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమైంది? ఏం చేశారు? ఏమంటే ఇక్కడ స్ట్రక్ అవుదాం, ఇక్కడ ఆగుదాం, ఇక్కడ ఆలోచిద్దాం. ఈ మాట ప్రకారం అట మనిషి దేవుడిని గణపరచాలట. మనిషి అట దేవుడిని స్తుతించడానికి, గణపరచడానికి, కీర్తించడానికి పుట్టాడట. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీకు. ఏంటి డౌట్ అంటే, తల్లి తండ్రి మాకు జన్మిచ్చారండి, కీర్తిస్తాం, గణపరుస్తాం. ఆఫీసులో ఉన్న బాస్ అంటారా, లేదా మేము పనిచేస్తున్న కంపెనీ అంటారా, దానివల్ల మేము బ్రతుకుతున్నాం, దానికి ఘనత తెస్తాం, కీర్తి తెస్తాం. దేవుడేంటి, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమైంది అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడిని కూడా గణపరచాలా? దేవుడికి మనిషి మానవుడు ఘనత తీసుకుని రావాలా? అవును. ఎందుకు తీసుకుని రావాలి అంటే ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. తల్లి బిడ్డను కనాలి అన్నా, మనం ఏదైతే కంపెనీ వల్ల మనం బ్రతుకుతున్నామో, పని చేసుకుని అంటున్నామో, ఆ పని చేసుకోవడానికి నీ శరీరంలో ఆరోగ్యం ఉండాలి అన్నా, నీకు ఆయుష్ ఉండాలి అన్నా, నీ దేహం సక్రమంగా పని చేయాలి అన్నా, వీటన్నిటిపైన లేదా వీటన్నిటినీ నీకు అనుగ్రహించేవారు ఎవరు అంటే దేవుడు. ఇర్మియా గ్రంథం తీయండి, చాలా జాగ్రత్తగా రాసుకోవాలి రెఫరెన్స్లన్నీ. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. నాకు దేవుడు అంటున్నాడు ఇక్కడ, మీకు జన్మనిచ్చింది ఎందుకంటే నాకు కీర్తి, స్తోత్రము, మహిమ కలుగుటకై. చూసారా, వారు నాకు జనముగా ఉండునట్లు. అంటే భూమి మీద ఉన్న ఈ పిల్లల్ని దేవుడు ఎందుకు కన్నాడు? మానవుడిగా నీకు నాకు ఎందుకు జన్మిచ్చాడు అంటే, ఎందుకు ఈ జీవితం ఇచ్చాడు అంటే, ఎందుకు ఇంతలా కాపాడుతున్నాడు అంటే, ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. నాకు మహిమ, కీర్తి, స్తోత్రము కలుగ చేయుటకై, ఇదిగో వారు నా జనాంగం, వారు నా పిల్లలు. ఏమంటే ఒకసారి మళ్ళా అడుగుతాను, మళ్ళా టైటిల్ జ్ఞాపకం చేస్తున్నాను, మరలా ప్రారంభంలో చెప్పిందే మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అనగానే దేవుడిని నేను కీర్తించడానికి పుట్టాను, దేవుడికి స్తుతించడానికి పుట్టాను, దేవుడిని మహిమ తీసుకుని రావడానికి పుట్టానని ఎంతమందికి తెలుసు చెప్పండి? దేవుడి దగ్గరికి వస్తున్న వాళ్ళకే ఎంతమందికి తెలుసు? దేవుడు అనగానే నన్ను ఆశీర్వదించేవాడు, అలాగని దేవుడు ఆశీర్వదించడు అని నేను చెప్పడం లేదు.
దానికోసమే దేవుడి దగ్గరికి రావటం అనేది సమంజసమా అని అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ప్రారంభంలో చదువుకున్న మాట అది చివరి వరకు గుర్తుపెట్టుకోవాలి. ఏ మాట? మలకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? మనం వస్తున్నదేమో, దేవా నాకు అది కావాలి ఇది కావాలని ఆయన దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు పొందుకుని మనకు అవసరమైన అక్కరలు తీర్చుకుని వెళ్ళిపోతున్నాం. మరి దేవుణ్ణి ఎవరు గణపరుస్తారు? దేవుడికి ఎవరు మహిమ తెస్తారు? దేవుడిని ఎవరు కీర్తిస్తారు? ఆయన ఘనత, ఆయన కష్టం, ఆయన కీర్తి ఈ ప్రపంచానికి అర్థమయ్యేటట్టుగా ఎవరు చెబుతారు? నన్ను గణపరిచేవారేరి? నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ అవసరాలు తీర్చుకోవడానికి, లేదంటే వాళ్ళ కష్టాలు తీర్చుకోవడానికి, లేదా వాళ్ళకి అవసరమైన కోరికలు తీర్చుకోవడానికి, నా వలన ఆశీర్వాదాలు పొందడానికి వస్తున్నారు. నన్ను గణపరిచేవారేరని ప్రశ్నిస్తున్నాడు అక్కడ. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత అంటే తనయులు తండ్రి మనస్సును కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. నేను పుట్టింది నా తండ్రికి ఘనత తీసుకుని రావడానికి, కీర్తి తీసుకుని రావడానికి, స్తోత్రాలు చెప్పడానికి. చూసారు ఎంత మీరు చదువుకున్న 13, 11 ఇర్మియా. ఇప్పుడు చదవండి అది. నాకు కీర్తి మహిమ స్తోత్రములు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యోధా వంశస్థులందరినీ. ఏమండి, ఇక్కడ దేవుడు మనిషిని ఎలా కాపాడుతున్నాడో చెప్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. అదే నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని. ఏమంటే నరుడు ఎలా ఉన్నాడట దేవుడికి? మీకు అర్థమైందో లేదో ఆయన ప్రయోగిస్తున్న భాష. నడుకట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా అన్నాడు. నడికట్టు అంటే తెలుసా? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, వాడుక భాషలో చెప్పాలంటే బెల్ట్. నరుడు నడానికి ఎలాగుంటా చెప్పండి? లూజుగా జారిపోతూ ఉంటుందా? జారిపోయే ప్యాంటును పట్టుకోవడానికి ఉంటుంది అది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అంతే కదండి. బెల్ట్ ఎలాగైతే నరుడు నడాన్ని అంటుకట్టుకుని ఉందో, ఈ భూమి మీద ఉన్న మనుషులకి తన పిల్లలకి ఏమవుతుందోనని అంత గట్టిగా అంటుపెట్టుకుని ఉన్నాడట. ఎవరు? దేవుడు. ఇది ఎంతమంది నమ్ముతారు చెప్పండి? నమ్మను అంటే ఈ రాత్రి నమ్మించి మీ ఇంటికి పంపిస్తాను నేను. జాగ్రత్తగా నండి. నరుడట నరుడు నడానికి బెల్ట్ ఎలాగైతే అంటుకుని ఉంటుందో, మనిషినట దేవుడు అంత గట్టిగా అంటుపెట్టుకుంటే క్షేమంగా ఉంటాడట మనిషి. ఒక్కసారి బెల్ట్ లూజ్ అయితే ఇంకా వచ్చే సమస్యలు పురుషులను అడగండి మీరు. అలాగే దేవుడు కనుక మనల్ని కొంచెం వదిలేశాడంటే మన జీవితం అల్లకల్లోలం అండి. భూమి మీద క్షేమం ఉండదండి. భూమి మీద ఏమంటే సంతోషంగా ఉండలేము, ఆనందంగా ఉండలేము. అసలు మన జీవిత గమ్యం ఏంటో కూడా మనకు తెలియకుండా మారిపోతాయి. చెప్తాను ఇప్పుడు, జాగ్రత్తగా వినండి. నరుడి నడానికి అంటి ఉన్న ఏమంటే ఆ నడికట్టు అయితే ఎలాగైతే ఉంటుందో, మనుషులందరినీ కూడా దేవుడు అలాగ అంటి పెట్టుకొని బ్రతికిస్తున్నాడట. మీకు అర్థం కావచ్చు, అంతలాగా దేవుడు ఎలాగండి మమ్మల్ని అంటి పెట్టుకున్నాడు, ఆయన లేకపోతే మాకేం జరిగిపోద్దండి అంటారేమో. ఇప్పుడు చూపిస్తాను బైబిల్లో. యోబు గ్రంథానికి రండి. యోబు గ్రంథం 34వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. జాగ్రత్తగా వినండి. దేవుడు, ఇదే టైటిల్ పెట్టాను, తండ్రి మనస్సు ఎరుగని తనయులు. బాగా వినండి. ఇది 34వ అధ్యాయం 14వ వచనం. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొని ఎడల తమ స్వాస్థ నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురు. ఈ పదం చూసారా? ఇప్పుడు దేవుడట, ఏమండి దేవుడు మమ్మల్ని అట్టి పెట్టుకుని ఉండటం ఏంటండి, ఆయన అట్టి పెట్టుకుని ఉంటే మేం బ్రతకటం ఏంటండి అని అనుకునే వాళ్ళు అందరి గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడుగా తండ్రిగా నేను నా మనస్సు నా మీద పెట్టుకోలేదట. ఎవరి మీద పెట్టుకున్నారట? అంటే ఇప్పుడు దేవుడు మనసు ఎవరి మీద ఉంది? బాగా వినండి. దేవుడు మనసు ఎవరి మీద ఉంది? మన మీద. ఇది మీకు అర్థం కావాలంటే, తల్లి మనసు ఎవరి మీద ఉంటుంది చెప్పండి? ఇప్పుడు బిడ్డ మీద ఉంటుంది. ఆడు స్కూల్లో ఉన్న అవే ఆలోచనలు. బాక్సులో పెరుగన్నం పెట్టాను, తిన్నాడో లేదో అంటది ఇంటికాడు ఉండి.
ఆడు స్కూల్లో ఉన్నా సరే మనసు మాత్రం ఎవరి చుట్టూ తిరుగుతుందండి? వాడి చుట్టే. ఇంటికి వచ్చేసరికి పావు గంట లేట్ అయింది అనుకోండి, 4 గంటలకు రావాల్సిన బస్సు 15 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, 100 ఫోన్లు చేసుద్దండి. ఏమండి బస్సు రాలేదు, బస్సు రాలేదు. ఇంట్లో అలా ఆయన గారిని బతకనివ్వదు, బయట ఉంటే ఆ స్కూల్ డ్రైవర్ని బతకనివ్వదు, ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారిని బతకనివ్వదు. బస్సు రాలేదు, బస్సు రాలేదు. ఏమన్నా బస్సుకి ఏమైనా యాక్సిడెంట్ అయిపోయిందా, బస్సుకి ఏమైనా పంచర్ అయిపోయిందా, నా కొడుకు ఏమైపోయాడు, 15 నిమిషాలు లేట్ అయిపోయింది. చూసారా? ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? మనిషి ఇంట్లోనే ఉంది, మనస్సు ఎవరి మీద ఉంది? పిల్లల మీద. దేవుడు పరలోకంలో ఉన్నాడు, కానీ మనస్సు ఎవరి మీద ఉంది? మీకు అలాగ అంటు పెట్టుకుని దేవుడు ఉన్నాడట. తన మనసంతా పిల్లల మీద పెట్టుకున్నాడట. ఒకవేళ దేవుడు గనక తన మనస్సును పిల్లల మీద నుంచి వెనక్కి తీసుకుంటే, తానిచ్చిన శ్వాస, తానిచ్చిన ఆత్మ, తానిచ్చిన జీవం, తానిచ్చిన ఊపిరి కనుక దేవుడు ఒక్కసారి మనిషిలో నుంచి వల్ల వెనక్కి తీసుకుంటేనట, నరుడు ఏమైపోతాడట? ధూళి దుమ్ము అయిపోతాడు. ఎందుకు? మానవ దేహాన్ని దేవుడు ఎక్కడి నుంచి తీశాడు చెప్పండి? ఎక్కడి నుంచి తీశాడు? ఇది చాలామంది నమ్మరు. మీ దేహం మట్టి అన్నాం అనుకోండి, చాలామంది నమ్మరు. నువ్వు నమ్మాల్సిందే. ఎందుకంటే మన విత్తనం, పాత విత్తనం మట్టి. మనుషులందరికీ విత్తనం ఎవరు చెప్పండి? ఆదాము. ఆదాము నుండి మనం అందరం వచ్చాం. ఆదామును దేవుడు దేంతో కలిగించాడు? మట్టితో. ఆయనలో నుండి వచ్చిన వాళ్ళందరిలోనూ కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? మట్టే కదండి. ఇప్పుడు జాంకాయ చెట్టు వేసాం, కాయలన్నీ ఏం కాస్తుంది? జాంకాయలు. విత్తనం జామిత్తనం కనుక వచ్చే కాయలన్నీ జామకాయలే. భూమి మీద ఉన్న నరులందరినీ కలిగించిన దేవుడు మొట్టమొదట మనిషిని నేలమట్టితో తీశాడు, ఒక బొమ్మను చేశాడు నేలమట్టితో. ఆ బొమ్మలోనికి తన శ్వాస, తన జీవాన్ని ఊదాడు. అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే ఈ మాట ప్రకారం దేవుడు గనక నరుడిని విడిచిపెడితే, మన మీద గనక మనస్సు తన పక్కకు త్రిప్పుకుంటే, తానిచ్చిన ఈ శ్వాస, ఊపిరి, జీవాన్ని గనక ఒక్కసారి దేవుడు వెనక్కి తీసుకుంటే, నరుడు మరలా ఏమైపోతాడట? ఇప్పుడు చెప్పండి, దేవుడు లేకుండా మనము బ్రతకగలమా? దేవుడు లేకుండా, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు లేకుండా ఒక్క క్షణం ఈ భూమి మీద మనిషి జీవించలేడు. నిరంతరము దేవుడు మనిషి పైన మనసు పెట్టుకుని ఉండాలి. నిరంతరము తన కష్టాన్ని మనిషికి ఇవ్వాలి. గాలి పీల్చుకొని మనిషి బ్రతుకుతాడండి. ఓ మాట అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. పోనీ మీకు దేవుడు అర్థం అవ్వలేదు, లోకాన్ని అడగండి. మనిషి బ్రతుకుండాలంటే ప్రధానంగా ఏం కావాలని అడగండి. ఫస్ట్ చెప్పేది దేని పేరు చెప్తారు చెప్పండి? గాలి కావాలి. ఆక్సిజన్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు. ఏమండి, నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, ఆక్సిజన్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు, ఆక్సిజన్ వల్ల మనిషి బ్రతుకుతున్నాడని శాస్త్రం చెప్పింది, చప్పట్లు కొట్టారు. కానీ ఇంతకీ ఆక్సిజన్ ఎవరిస్తారని ఒక్కడు అడగలేదు ఆ శాస్త్రవేత్తల్ని. అడిగారా? గాలి వలన మనిషి బ్రతుకుతాడు అని చెప్పారండి. ఇంతకీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, గాలి ఎక్కడది? ఈ ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు. గట్టిగా అడిగామని కూడా శాస్త్రవేత్తలు ఏమంటారంటే, చెట్లు బాగా పెంచండి, చెట్లు ఆక్సిజన్ ఇస్తాయని చెప్తారు. ఏమండి, ఇది నిజమా? చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అడుగుతున్నాను నేను, ఇది నిజమా? కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని చెప్పండి, నెక్స్ట్ ఆక్సిజన్ ఇస్తాయి. ఏవి? చెట్లు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అవి పీల్చుకునే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడదని అడుగుతాను. ఏమో మాకేం తెలుసు, మాస్టర్ చెప్పాడు మేము చెప్తాం అంతే. ఆ మాస్టర్కి ఏం తెలీదు. గాలి చెట్టుకు అవసరం, గాలి మనిషికి అవసరం. కానీ గాలిలో రకాలు, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఇవన్నీ గాళ్ళు కదండి. ఈ గాలిలో ఇవి రకరకాల డిపార్ట్మెంట్లు అయినప్పుడు అసలు గాలి అనే పదార్థాన్ని ఎవరు సృష్టించారు? ఆన్సర్ లేదే ప్రపంచం దగ్గర, ఆన్సర్ లేదే. ఆ గాలి వలన మనిషి బ్రతుకుతున్నాడు అని చెప్తారు తప్ప, గాలి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు పుట్టించారో తెలీదు. ఇంకో విషయం చెప్తాను నేను, గాలికి లిమిట్స్ ఉన్నాయి. గాలి ఎంతవరకే ఉంటుంది. మీరు భూమిని విడిచిపెట్టి అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారనుకోండి, కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత గాలి ఏమైపోద్ది? ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అని ఎవరైనా అడగండి, ఆన్సర్ లేదు. శాస్త్రం దగ్గర దేనికి ఆన్సర్ లేదు. సృష్టిని కలిగించిన దేవుడు ప్రతి దానికి ఆన్సర్ చెప్తాడు. బైబిల్లో దేవుడు ఏమని రాయించాడు తెలుసా? నాన్న,
నువ్వు నివాసం ఉండడానికి భూమిని చేశాను, భూమి మీద గాలిని పెట్టాను, భూమి మీద నీళ్లు పెట్టాను, భూమి మీద జలరాశులు పెట్టాను, భూమి మీద జీవులను పెట్టాను. నీ బ్రతుకు, నీ మనుగడకు అవసరమైన సమస్తాన్ని నేను భూమి మీద కలుగజేసి పెట్టాను. దానికి జస్ట్ పొలిమేరలు ఉన్నాయి, ఆ పొలిమేరలు దాటి నువ్వు వెళ్ళొద్దన్నాడు. వద్దు వద్దు అని చెప్తున్నా మన వాళ్ళు పైకి వెళ్తారు. ఒక ఆవిడ వెళ్ళి ఇరుక్కుపోయింది, ఇప్పటికీ రావట్లేదు ఆవిడ. క్రిస్మస్ కూడా అక్కడే చేసుకుంది. వద్దు అని చెప్పాడండి దేవుడు బైబిల్లో. పొలిమేర ఉందని ఆయన దాటి వెళ్ళొద్దు అన్నాడు. చూపించమంటారా బైబిల్లో? అపోస్తుల కార్యాలు తీయండి, 17వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26 చూద్దాం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు, ఏమంటే ఎక్కడ కాపురం చేయాలట మనిషి? యావత్ భూమి అన్నాడు. చంద్రమండలం మీద కాలనీ కడతాను అన్నాడు అనుకోండి ఎవడైనా, అబద్ధం. వెళ్ళినా బతకలేము. ఒకవేళ అక్కడ ఉండాలంటే అక్కడ నీళ్ళు లేవు. ఒకవేళ అక్కడ నువ్వు ఉండాలంటే ఆక్సిజన్ నీళ్లు ఇక్కడి నుంచి పట్టుకెళ్ళాలి. అసలు ఊరికి దూరంగా ఉంటే కిరాణా సరుకులు తెచ్చుకోవడానికి బతకం అయిపోయింది ఇప్పుడు మనకి. ఇప్పుడు చంద్రమండలం మీదకి నీళ్లు గాలి అన్ని పట్టుకెళ్ళి అక్కడ కాలనీలో కాపురం చేస్తారా? బైబిల్ చూడండి ఎలా మాట్లాడుతుందో. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు అన్నాడంతే. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తలబలాడి కనుగొందురేమో అని దేవుణ్ణి వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. వారి నివాస స్థలము యొక్క పొలిమేరలు ఏర్పరిచారట. ఇప్పుడు మనిషి యొక్క నివాస స్థలం ఏదని రాశాడు పైన? భూమి. భూమి నివాస స్థలానికి ఏమున్నాయట? పొలిమేర. ఈ పదం ఇప్పుడున్న వాళ్ళకి అర్థం కాదు. పాత వాళ్ళని అడగండి పొలిమేర అంటే అర్థం ఏంటో. మా ఊరికి చివరి పొలిమేర ఉంటుంది. నా చిన్నతనంలోనండి పెళ్లి కొడుకుని చేసిన తర్వాత పొలిమేర దాటద్దని వారు. తెలుసా మీకు? ఇప్పటికీ పాడేస్తారు ఊర్లో, నువ్వు పెళ్లి కొడుకు అయిపోయావురా, ఏది దాటకూడదు, ఊరు పొలిమేర దాటకూడదు. పొలిమేర అంటే అర్థం ఏంటంటే ఆ ఊరికి కొన్ని బౌండరీస్ ఉంటాయి, ఆ ఊరు చుట్టూ సరౌండింగ్స్. పొలిమేర అంటే అది దాటి వెళ్ళకూడదట. ఇప్పుడు దేవుడు భూమికి పొలిమేర ఏర్పరిచాడట, అది దాటి వెళ్ళొద్దు అంటున్నాడు. వెళ్ళావా గాలి ఉండదు, వెళ్ళావా నీళ్లుండవు, వెళ్ళావా జీవులుండవు, వెళ్ళావా నువ్వు వస్తావన్న గ్యారంటీ ఉండదు, జాగ్రత్త అన్నాడు. బైబిల్ని ఎక్కడ పట్టించుకుంటారు? బైబిల్ మతం అని అంటారు. ఎవరికి చెప్పాలి? సృష్టికర్త రాయించిన సృష్టికి సంబంధించిన మాన్యువల్కి మతం అని పేరు పెట్టారు. అందుకే బైబిల్ అర్థం కావటం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది సృష్టికర్త రాయించిన సృష్టికి సంబంధించిన డాక్యుమెంట్ బైబిల్. నక్షత్రాల గురించా, భూమి గురించా, ఆకాశం గురించా, ఆకాశంలో కనబడుతున్న నీలి రంగులో కనబడుతున్న జలరాశుల గురించా బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఇవన్నీ రాసింది. సృష్టికి సంబంధించిన డాక్యుమెంట్ బైబిల్. దేని విషయం అడగండి, నక్షత్రాలు అడుగుతారా, సూర్యుడి గురించి అడుగుతారా, చంద్రుడి గురించి అడుగుతారా, ఈ ఆకాశంలో కనబడని అనంతమైన అంతరిక్షం గురించి అడుగుతారా? ప్రతి దాని గురించి సవివరంగా రాయించాడు దేవుడు. కారణం, సృష్టిని కలిగించిన సృష్టికర్త రాయించాడు గనక అన్ని సవివరంగా రాయించగలిగాడు. భూమికి పొలిమేరలు ఉన్నాయన్నాడు, దాటొద్దు అన్నాడు, అది నీకు క్షేమము కాదు అన్నాడు. పిల్లరా, ఈ మాటలన్నీ ఎవరికి అర్థమయ్యాయి అంటే, ఒక పక్క సృష్టిని కలిగించి ఆ సృష్టిలో నివసిస్తున్న మానవులకి శ్వాస, గాలి, నీరు, ఆహారం సమస్తాన్ని సమకూరుస్తూ, ఇదిగో ఇదంతా నేను దయచేస్తుంటే నువ్వు బ్రతుకుతున్నావు గనక నీ బ్రతుకు కాలం అంతా నాకు మహిమ, నాకు కీర్తి, నాకు స్తోత్రం కలగజేస్తూ నీ జీవితం భూమి మీద కొనసాగాలి అన్నాడు దేవుడు. ఈ నిజాలు ఎవరికి అర్థమయ్యాయి? ఎవరు వీటిని అర్థం చేసుకున్నారు? ఒకవేళ దేవుడు గనక తన మనస్సును గనక భూమి మీద నుంచి నరుల నుంచి వెనక్కి తీసుకుంటే, నరుడు మరలా భూమి మీద బ్రతకడట, శవమైపోతాడట, ధూళైపోతాడట, దుమ్మైపోతాడట. ఏమండి, మాట నిజమా అంటే పచ్చి నిజమండి. మీరు మరణించిన తర్వాత వ్యక్తి యొక్క బాడీని శ్మశానంలో పాతి పెడతారు. కరెక్ట్గా 6 నెలలకి సంవత్సరానికి తవ్వేమనుకోండి, అక్కడ ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? ఏది నరదేహం? మరలా మట్టిలో మట్టి అయిపోయింది, ధూళిలో మరలా ధూళైపోయింది. దేవుడు రాస్తే అది జరుగుతుంది అంతే కళ్ళ ముందు.
నేను నీ వెనకాల ఉన్నంత కాలం, నిన్ను అంటిపెట్టుకున్నంత కాలం నువ్వు క్షేమంగా ఉంటావు నాయన, నువ్వు ధైర్యంగా ఉంటావు భూమి మీద. నేను ఇచ్చే సకలమైన వసతులు నువ్వు అనుభవిస్తూ క్షేమంగా నీ జీవితాన్ని గడుపుతావు. ఒక్కసారి కనుక నేను విడిచిపెట్టానంటే, నా మనసు తీసుకున్నాను అంటే నీ జీవితం ప్రమాదంలో పడుతుంది అన్నాడు. పిల్లరా, దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడో కొన్ని మాటలు చూపిస్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎవడు మేమెందుకండి స్తుతులు చెల్లించాలి, మేమెందుకండి ఘనత తేవాలి అంటే చెప్తాను నేను. ఇప్పుడు మీ నాన్నని ఎందుకు పొగుడుతున్నావు, నువ్వు మీ అమ్మని ఎందుకు పొగుడుతున్నావు, మీ తల్లిగారిని ఎందుకు పొగుడుతున్నావు, నీకు సాయం చేసిన వాళ్ళని ఎందుకు పొగుడుతున్నావు? వాళ్ళు నీకు చేసిన మేలులు, వాళ్ళు నీకు ఇచ్చిన ఆసరా, లేదంటే ఇదంతా కూడా నిన్ను వాళ్ళ మీద ప్రేమ కలిగేటట్టుగా చేసింది. కానీ ఒక మనిషి భూమి మీద బ్రతకడానికి దేవుడు ఎన్ని రకాల ఏర్పాట్లు చేసి మనిషిని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమైతేనండి దేవుడి కోసం బ్రతుకుతారండి. దేవుడి దగ్గరికి కోరికలు తీర్చుకుని విడిచిపెట్టరండి. దేవుడి దగ్గరికి వచ్చి నాకు ఆశీర్వాదం ఇస్తే చాలని విడిచిపెట్టరండి. ఇంతగా ప్రేమించే దేవుడి కోసం నేను ఏం చేయాలి, నేను ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తాడు. దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒక మాట చూపిస్తాను బైబిల్లో, మీరు బాగా లోతుగా ఆలోచించాలి. ఇది యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథం తీయండి, 63వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8వ వచనం. ఇదిగోండి, మనుషుల గురించి ప్రతిసారి ఒక మాట మాట్లాడతాడు దేవుడు. నా జనులు, కొన్ని సందర్భాల్లో నా పిల్లలు, కొన్ని సందర్భాల్లో నా జనాంగం. నా పదం చూసారండి, మనుషుల గురించి దేవుడు మాట్లాడే ప్రతిసారి పదం ప్రయోగిస్తాడండి. వారు నా జనులు, వారు నా జనాంగం, వారు నా పిల్లలు, నా ఈ పదం. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, వారు నా జనులనియు. ఏమండి, ఎంత బాగా కలలు కంటున్నాడు మానవ జాతి మీద అంటే, వాళ్ళు నా పిల్లలు, వాళ్ళు ఏం ఆడరట. ఏమండి, ముందుగానే దేవుడు చెప్పేస్తున్నాడు చూడండి మనుషుల గురించి, వాళ్ళు నా పిల్లలు అండి, అబద్ధం ఆడరండి. ఇది నిజమేనా? మీరు చూడండి, అప్పుడప్పుడు కొడుకు కానీ కూతురు కానీ తప్పు చేసిందని ఫస్ట్ టైం తల్లికి కానీ తండ్రికి కానీ తెలిసినప్పుడు అండి, వెంటనే ఆవిడ అనే మాట ఏంటో తెలుసండి, ఏమంటారు చెప్పండి? నా కొడుకు అలాంటోడు కాదండి, నా కూతురు అలాంటిది కాదండి. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో తెలియదు ఈవిడికి. నిజంగా చేసినా సరే ఇంట్లో ముందు మాట మాత్రం ఏముంటుంది, నా కొడుకు అలాంటోడు కాదు. మీకు ఒక విషయం చెప్తాను, నవ్వుకుంటారు. ఇప్పుడు తాజ్ హోటల్ మీద దాడి చేశాడు ముంబైలో, తెలుసు మీకు, టెర్రరిస్ట్ కసబ్. ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష వేసిన తర్వాత అండి ఒక మీడియా ఛానల్ వాళ్ళు తల్లి దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఏంటమ్మా మీరు, మీ కొడుకు జైల్లోకి వెళ్ళిపోయాడు కదా, త్వరలో ఉరి వేసేయబోతున్నారు కదా, మీ కొడుకు గురించి ఏమన్నా చెప్పండి అని మీడియా వాళ్ళు వెళ్తే, ఆ మీడియా ప్రతినిధికి తల్లి ఏమంటుందో తెలుసండి, నా కొడుకు అలాంటోడు కాదంటుందండి. ఎవరి తల్లి? ఏంటి, కళ్ళ ముందు గన్ వేసుకుని అందరినీ కాల్ చేసి బొమ్మ కనబడిపోతున్నా సీసీటీవీ ఫుటేజ్లో, నా కొడుకు అలాంటోడు కాదండి, నా కొడుకు అలాంటోడు కాదు అని ఎందుకంటుందంటేనండి, ఆ తల్లి మాటలు కంటిన్యూషన్ వింటే ఎంత జాలేసిందంటే నాకు. చిన్నతనం నుంచి వాడి మనసు ఏంటో నాకు తెలుసండి. ఎవరికి హాని చేయలేదండి, ఎవరిని చంపాలనుకునే మనస్తత్వం చిన్ననాటి నుంచి వాళ్ళు లేదండి. కానీ మధ్యలో వాడికి తగిలిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాడిని ఈ ఐసీసీ క్లాసులకి తీసుకెళ్ళిపోయారట. వాళ్ళు ఎలా మోటివేట్ చేస్తారంటే, ఇదిగో నువ్వు దేవుడి కోసం, భగవంతుడి కోసం నువ్వు చచ్చిపోతే నీకు స్వర్గం వస్తుంది, నువ్వు చంపేసి చచ్చిపో, నువ్వు చంపేసి చచ్చిపో. ఇలా నా కొడుకుని మోటివేట్ చేసి నా కొడుకు బుర్రపాడు చేశారు, నా కొడుకు చాలా మంచోడండి అంటుంది. మీకు ఇప్పుడు ఏమర్థమైంది చెప్పండి? ఇది తల్లి మనసు అయితే, పరలోకంలో ఉన్న దేవుడు ఏమంటున్నాడంటే, భూమి మీద ఉన్న మనుషులు వ్యభిచారం చేస్తున్నా, దొంగతనాలు చేస్తున్నా, ఒకరినొకడు చంపుకుంటున్నా, నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదండి. ఎంత మంచి దేవుడండి. ఆ పదం చూడండి, ఎంత మీకు ప్రేమ కలుగుతుందో దేవుడి మీద. వారు నా జనులనియు అబద్ధములాడనేరని అంటే, ఇప్పుడు మనిషి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నాకు చెప్పాలి. తండ్రి మనసు చెప్పాలి. తండ్రి మనసులో మన మీద ఏముందో చెప్పాలి.
నా పిల్లలు అబద్ధాలు ఆడకూడదు, నా పిల్లలు దొంగతనాలు చేయకూడదు, నా పిల్లలు వ్యభిచారం చేయకూడదు, నా పిల్లలు నాలా పరిశుద్ధంగా ఉండాలి. ఈ మనసు భూమి మీద ఉన్న మనుషుల్లో ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ఎవడో మాట్లాడుతాను మిమ్మల్ని, నా వైపు చూడండి అందరూ. భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని పిల్లలేనా? దేవుని పిల్లలే. ఈరోజు డేట్ ఎంత చెప్పండి? 30. రేపు ఎంత డేటు? 31. రేపు ఏం చేస్తారంటే మీరు మీ సెల్ ఫోన్లో డేటా అంతా ఖాళీ చేసుకుని సెల్ ఫోన్లో జీబీ అంతా ఫుల్గా పెట్టుకోండి, కెమెరా ఆన్ చేయండి. రేపు కరెక్ట్గా 6 గంటలకు రోడ్డు ఎక్కండి సెల్ ఫోన్ పెట్టుకుని. అందమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మీ సెల్ ఫోన్లో షూట్ చేయండి. ఏం జరుగుతాయి రేపు అంతా? ఏం జరుగుతాయి చెప్పండి? రేపు రాత్రి ఏం జరుగుతాయి? కళ్ళకు కనపడేవి త్రాగుబోతుల విందులు, తిరుగుబోతుల విందులు, ప్యాకాట్లు, ఏమంటే ఎగరడాలు, గెంతటాలు, బీర్లు, రోడ్ల మీద తాగి బాటిళ్ళు పక్కోడు నెత్తినేసి పగలగొట్టడాలు. రేపు జరిగేవన్నీ ఇవే. రోడ్ల మీద అంటే ఎవరిని ప్రయాణం చేయనివ్వరండి. ఎగరడాలు, కేకలు, బండి మీద 3-4 ఎక్కి స్పీడ్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవటం. ఏట్రా ఇదంతా మీరంటే ఒకటే చెప్తారు వాళ్ళు. ఏంటి? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే నీకు సెలబ్రేషన్ అయితే పక్కోడిని చంపేస్తావా? నీ సెలబ్రేషన్ కోసం పక్కోడిని చంపేస్తావా? నీ సెలబ్రేషన్ కోసం పక్కోడిని అల్లరి చేస్తావా? రేపు రాత్రి అండి చాలామందికి నిద్ర ఉండదండి. ఏమండి డీజేలు పెట్టడం, ఎగరటం, గెంతటం. మీకు తెలియదు కదా రేపు సెలబ్రేషన్లు అంటే ఎలాగ ఉంటాయంటే ఇవి కళ్ళ ముందు మనకు కనబడేవి, కళ్ళకు కనబడనివి ఉంటాయండి. ఫామ్ హౌసుల్లో, లాడ్జుల్లో, ప్యాకాటలు, ఏమండి బిర్యానీలు, ఏమండి తిండి, తర్వాత మందు త్రాగడాలు, వ్యభిచారాలు ఎన్ని జరుగుతాయండి రేపు రాత్రి. ఎంత పాపం జరుగుతుందండి రేపు. రేపటి దినం మీరు చూడండి, ఏ మందు షాపు ఖాళీ ఉండదు, రేపు ఏ కేక్ షాపు ఖాళీ ఉండదు. రేపు విచిత్రం ఏంటంటే కేక్లో షాపులో ఉండరు, రోడ్డు మీద ఉంటారు రేపు. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ. ఈ తాగుబోతాడు వచ్చి అక్కడ షాప్ మీద పడిపోతాడని ఆడే రోడ్డు మీదకి వచ్చేస్తాడు, బాబు ఇక్కడి నుంచి పట్టుకొని వెళ్ళిపో కేకు. రేపటి దినం చూడండి మందు షాపుల దగ్గర డబల్ గేట్లు వేసుకుని ఉంటాడు, చిన్న హోల్ పెట్టి అందులోంచి ఇస్తాడు. ఎందుకంటే ఈ తాగుబోతుడు వాడిని కూడా వేస్తాడేమన్న ప్రమాదం. త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ పేరిట ఈ పాపాలు చేస్తుంటే నేను ఒక్కటే అడుగుతాను. కొత్త సంవత్సరం నువ్వు సెలబ్రేషన్ చేసుకోవడానికా, సెలబ్రేషన్ పేరుతో పాపం చేసుకోవడానికా కొత్త సంవత్సరం? అసలు సంవత్సరం ఎలాగ ఏర్పడుతుందో కూడా తెలియదండి ఈ తాగుబోతులకి. సంవత్సరం ఎలా ఏర్పడుతుందో తెలుసండి? సంవత్సరం ఏర్పడాలి అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావాలి ఒక సంవత్సర కాలం అంతా. అక్కడ భూమి తిరగడానికి శక్తి అవసరం, సూర్యుడు మండడానికి శక్తి అవసరం. ఈ శక్తి ఎవరిది అంటే సూర్యుడిని చంద్రుడిని కలిగించిన సృష్టికర్త శక్తికి. ఏమండి లాస్ అయిపోతే ఆ శక్తి అంతా ఖర్చు పెడితే సంవత్సర కాలం అంతా ఆ భూమిని సూర్యుడిని మండిస్తే సంవత్సరం వస్తే పోనీ అంత కష్టపడి మనుషులకు దేవుడు ఈ సంవత్సరం ఎందుకు ఇస్తున్నాడు అంటే కాలాన్ని ఇస్తున్నదండి, పాపాలు చేయడానికి కాదండి. కాలాన్ని ఇస్తున్నది నశించిపోతున్న ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయిన మరుక్షణం ఈ పాపాలు భుజాల మీద వేసుకుని చచ్చి నరకానికి వెళ్ళిపోతారు. ఇంకొక సంవత్సరం కష్టపడి ఈ భూమిని తిప్పితే, ఇంకొక సంవత్సరం కష్టపడి సూర్యుని మండిస్తే, ఇంకొక సంవత్సరం కష్టపడి భూమిని పండిస్తే, ఆహారం తిని ఆ గాలి పీల్చుకొని నీళ్లు త్రాగి కనీసం మనసును మార్చుకొని వాళ్ళ బ్రతుకులను దిద్దుకొని పాపాలు మానేస్తారేమో, పరిశుద్ధులు అవుతారేమో, చచ్చిపోయిన తర్వాత నరకాన్ని తప్పించుకుంటారేమోనని దేవుడు కాలాన్ని ఇచ్చి కష్టపడుతుంటే కాలం వచ్చింది కదా అని కాలం పేరట ఈరోజు మనిషి చేస్తున్నది ఏంటి చెప్పండి? పాపం. ఏం చేయాలి చెప్పండి? అసలు వీళ్ళకి దేవుడు అర్థమయ్యాడు అంటారా మీరు చెప్పండి? తండ్రి మనసు ఈ తనయులకు అర్థమైందా? పుట్టింది త్రాగడానికా, పుట్టింది వ్యభిచారం చేయడానికా? పుట్టించిన దేవుడు కష్టపడి కాలాన్ని ఇస్తుంటే ఆ కాలాన్ని ఇలాంటి పాపపు క్రియలకి ఖర్చు చేస్తావా? నువ్వు మారతావని కదా కొత్త సంవత్సరం, నీలో మార్పు కోరి కదా కొత్త సంవత్సరం. ఎవరికి అర్థమయ్యాడు దేవుడు చెప్పండి? పిల్లరా, తండ్రి భూమి మీద ఉన్న తనయులకు కరెక్ట్గా అర్థం కాలేదు. నా పిల్లలు అనగానే అబద్ధాలు ఆడకూడదు, నా పిల్లలు అనగానే వ్యభిచారం చేయకూడదు, నా పిల్లలు అనగానే త్రాగుబోతులుగా మారిపోయి కుటుంబాన్ని నాశనం చేసి పక్క కుటుంబాలను డిస్టర్బెన్స్ చేసి ఈ సొసైటీకి పనికిరాని వారుగా తయారవకూడదు. నా పిల్లలు అంటే నాలా ఉండాలి. దేవుడండి, దేవుడు ఇంకా చదువుతారా?
నా పిల్లలు అబద్ధము, నా జనాంగం, నా పిల్లలు, నా జనులు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని, అలా అనుకుని భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడు ఏమయ్యాడట అంటే, ఇప్పుడు దేవుడు రక్షించకపోతే మనిషి బ్రతకడా? చెప్పాను కదండి, బ్రతకడండి. నమ్మినా నమ్మకపోయినా ఇది కళ్ళ ముందు కదులాడుతున్న పచ్చి వాస్తవం. ఆయుష్కాలం దేవుడి చేతుల్లో ఉంది, ఊపిరి దేవుడి చేతుల్లో ఉంది, నీ జీవం దేవుడి చేతుల్లో ఉంది, నీ బ్రతుకంతా దేవుడి చేతుల్లో ఉంది. దేవుడండి ఇదంతా చేయాల్సింది. తర్వాత మాట చూడండి, వారి యావత్తు బాధలలో ఆయన బాధనుందెను, ఆయన సన్నిధి దూత, నిన్ను నన్ను రక్షించవలసింది దేవుడి దగ్గర ఉన్న దూత. ఆ దూతే యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడు. ఈ భూమి మీద మనుషులు చేస్తున్న పాపాలన్నీ కడగడానికి తన ప్రాణం సిలువలో పెట్టి మనుషులు ఏం చేశాడు? రక్షించాడు. ఆయన సన్నిధిని దూత వారిని రక్షించింది. ఎందుకండి? ఇంతగా ఎందుకండి? ప్రాణము సహితము పెట్టి రక్షించవలసిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయంటే, ఇప్పుడు చెప్తున్నాడు, భూమి మీద ఉన్న మనుషులంటే నాకు ప్రేమ. చూడండి, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. చూసారా, దేవుడు ఎత్తుకుంటున్నాడట, దేవుడు మోసుకుంటున్నాడట. ఈ సమస్త ప్రపంచపు భారాన్ని మోస్తున్నాడు. భూమి శూన్యంలో వేలాడబడుతుందని చాలామందికి తెలుసు. ఎలా వేలాడబడుతుంది? నీ కంటికి కనబడిన ఒక సోర్స్, శక్తి ఆ భూమిని ఆకర్షించి పట్టుకుంది, తిప్పుతుంది, వర్షాలు ఇస్తుంది, పంటను పండిస్తుంది. ఈ కంటికి కనబడని కార్యక్రమాలన్నీ ఎవరు చేస్తున్నారంటే ఎవరికి తెలియదండి. దీని వెనక కొన్ని తండ్రి ఉన్నాడు, ఆయన మనసెరిగి బ్రతకాలి భూమి మీద అని నీ కోసం ఇదంతా నడిపిస్తూ నిన్ను కష్టపడి పెంచుతున్నాడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన, ఏమంటే అక్కడ ఆగిపోండి. దేవుడట మనుషుల ఎడల ఆశ్చర్యక్రియలు చేస్తున్నాడట. ఆశ్చర్యక్రియలు అనేసరికి అర్థమేంటి చెప్పండి? మనకి తెలుగు సరిగా ఎక్కదు, ఇంగ్లీష్ చెప్తాను. వండర్స్ అనగానే చెవులు చూసారా? వండర్ అనగానే తెలుగు చచ్చిపోతున్న కాలానికి వచ్చేవండి. ఇప్పుడు మా కాన్వెంట్కి వెళ్తున్న పిల్లలకైతే అసలు తెలుగు ఏమీ అర్థం అవ్వట్లేదు. ఆశ్చర్యక్రియలు అన్నాం అనుకోండి, ఆడు ఇలా చూస్తాడు, ఏదో తమిళ్ మాట్లాడుతున్నట్టు. అదే వండర్స్ అనండి, వండర్ అంటే అర్థమవుతుంది. వ్యర్థం అని ఉంటుందండి, స్వచ్ఛమైన తెలుగు పదం అది. అది ఎవరికి ఎక్కదు. వ్యర్థం అన్నాం అనుకోండి, ఏదో గ్రాంధిక మాట్లాడుతున్నట్టు ఇలా చూస్తాడు. వేస్ట్ అన్నాం అనుకోండి, అర్థమైంది. ప్రాబ్లం, భాష ప్రాబ్లం అండి. దేవుడు మన ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు అంటే అర్థమవుదు. దేవుడు నీ ఎడల వండర్స్ చేస్తున్నాడు. ఏంటి వండర్స్ చెప్పండి? నేను 100 చెప్తాను, ఒకటి చెప్తాను నేను ఈరోజు మీకు. దేవుడండి ఈ దేహాన్ని కట్టాడండి. దేహములో దేవుడు బిగించిన ఏ అవయవాన్నైనా మీరు తీసుకోండి, అదొక వండర్ అండి. అవును కదా? నా కన్ను ఉంది. ఇప్పుడు నా కన్ను ఎక్కడో చివరిలో ఉన్న అపార్ట్మెంట్లో వెలుగుతున్న లైట్ని చూస్తుంది. నా కన్నును కాపీ కొట్టి శాస్త్రవేత్త కెమెరా కనిపెట్టాడు. ఇప్పుడు ఆ కెమెరా నా కన్ను పక్కన ఎట్టండి, చూస్తుంది? అది చూడదు. నా కన్ను లాంటి పవర్ఫుల్ కెమెరాని మనిషిని తయారు చేయమనండి, అవుతుందా మనిషి వల్ల? శాంసంగ్, యాప్లోడ్ పోటీ పడతా ఉంటారు దేని విషయంలో. నా కెమెరా సూపర్ అంటాడు. నేను చెప్తున్నానండి, ఆ కెమెరాలు అన్నీ సుత్తే. నీ కన్నుకు మించిన కెమెరా ఈ భూమి మీద లేదు. నీ చెవి ఏదైతే ఉందో, వినికిడి వినడానికి దేవుడు ఈ శరీరంలో బిగించిన శబ్ద యంత్రం, చెవి ఏదైతే ఉందో దానికి మించిన శబ్ద యంత్రం భూమి మీద మరొకటి లేదు. పోనీ మీకు అర్థం కాకపోతే, మనం త్రాగే నీళ్లు ఉంటాయి కదండి, మన త్రాగేవన్నీ కూడా మన శరీరంలో ఒక అవయవం వడగడుతుంది. ఏం చెప్పండి? ఫిల్టరింగ్. కిడ్నీలు. నువ్వే తాగినా సరే అక్కడికి వెళ్ళాల్సిందే, అక్కడ ఫిల్టర్ అవ్వాల్సిందే. అది పర్మిషన్ ఇచ్చింది మాత్రమే తిరిగి మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళాలి, బ్లడ్లో కలవాలి. నిజంగా నేను ఆశ్చర్యపోయిందండి. రోజు గట్ట దాని కెపాసిటీ, మన కిడ్నీల కెపాసిటీ అండి 170 నుంచి 180 లీటర్లు అండి ఫిల్టర్ చేస్తూ ఉంటుందట.
మీరు అనుకోవచ్చు మేము తాగేది 4 లీటర్లే కదా, 3 లీటర్లే కదా, కొంతమంది అసలు నీళ్ళు తాగరు, 1/2 లీటరు. మరి ఇన్ని ఎక్కడ ఫిల్టర్ చేస్తుందంటే కిడ్నీల పని ఏంటంటేనండి, మన శరీరంలో ఉన్న రక్తాన్ని అంతా ఏమంటే అవి ఫిల్టర్ చేస్తూనే ఉంటుంది. దినమంతా వాటి పని అదే, ఫిల్టర్ 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 ఫిల్టర్. అంటే ఈ శరీరం బ్లడ్లోకి ఏమన్నా వేస్టేజ్ వచ్చేస్తే ఫిల్టర్ చేసేస్తూ ఉంటాయి. మన ఇంట్లో ఫిల్టర్ ఉంటుంది. ఏ ఫిల్టర్? వాటర్ ఫిల్టర్. దాన్ని రోజుకు 180 లీటర్లు నీళ్ళు ఇమ్మనండి, సచ్చి ఊరుకుంటుంది దెబ్బకి. కరెక్ట్గా 2 నెలలకే 2 నెలలు కూడా నాకు తెలుసండి, 15 రోజులకి అది ఫిల్టర్ ఈ వరిగిపోతాయి కింద మిషన్స్, కాయిల్స్ అరిగిపోతాయి. మార్చుకోవటమే. మరి రోజుకు 170 నుంచి 180 నుంచి లీటర్లు ఫిల్టర్ చేస్తున్న కిడ్నీల్లో ఏ ఫిల్టర్ మారుతున్నారు మీరు చెప్పండి? ఏ ఫిల్టర్ మార్చారు? దేవుడు మన ఎడల జరిగించే, ఒకటి చెప్పాను, గుండు పనితీరు చెప్పాను అనుకోండి, 2 గంటలు పడుతుంది. శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటి గురించి నాకు పక్కా అవగాహన ఉంది. ఇవన్నీ రీసెర్చ్ చేసామండి మేము. ఎందుకంటే దేవుడు మనుషుల ఎడల ఏం జరిగిస్తున్నాడట? ఆశ్చర్యక్రియలండి. నడినెత్తి మొదలుకునండి అరికాలు వరకు రక్తం ప్రసరణ అవ్వడానికండి దేవుడు శరీరంలో బిగించిన నర్వస్ సిస్టమ్ అండి, నరాల వ్యవస్థ ఉంటుంది. అసలు మనిషికి అంతు చిక్కట్లేదండి అది. ఇగో ఈ అపార్ట్మెంట్ ఉంది, ఈ అపార్ట్మెంట్ అంతటికి వాటర్ కావాలి, పైపులు వెళ్తూ ఉంటాయి చూడండి. అదిగో ఇటో పైపు, ఒకటి డ్రైనేజ్ పైపు, ఒకటేమో వాష్ బేసిన్ పైపు, ఒకటేమో మంచినీళ్ళు పైపు, ఒకటి పైకి నీళ్ళు ఎక్కడానికి, ఒకటేమో కిందకి డ్రైనేజు. ఈ అపార్ట్మెంట్ నిండా ఏముంటాయి చెప్పండి? పైపులు ఉంటాయి. అలాగే మనిషి దేహం నిండా కూడా ఏమున్నాయి తెలుసా? నరాలు. ఇక్కడ నడినెత్తులో ఉన్న బ్రెయిన్ మొదలుకొని కింద అరికాలులో ఉన్న చిటికి వేలు వరకు కూడా రక్తం సరఫరా అవ్వాలి. ఎవరు ఇదంతా జరిగిస్తున్నారు అంటే దేవుడు మన ఎడల జరిగించే. ఎవరే అర్థం చేసుకున్నారు? అమ్మో, నా శరీరంలో ఇంత పెద్ద వ్యవస్థను పెట్టి ఇంత పెద్ద వ్యవస్థను రన్ చేస్తున్నది ఎవరు అంటే మనుషులు కాదండి. డాక్టర్స్ రిపేర్ వస్తేనే చేయలేకపోతున్నారు. బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అనుకోండి, పరిస్థితి ఏంటి చెప్పండి మనిషిది? బ్రెయిన్ ట్యూమర్ అంటే మీకు తెలుసో లేదో, ఈ మెదడులో వెంట్రుక ఏ సైజులో అయితే ఉందండి, ఆ సైజులో రక్తం ప్రవహించడానికి దేవుడు రక్తనాళాలు పెట్టాడు. అప్పుడప్పుడు బీపీ ఎక్కువైపోయినప్పుడు ఈ వెంట్రుక సైజులో ఉన్న రక్తనాళం పగిలిపోద్ది. ఈ రక్తనాళాన్ని రిపేర్ చేయడానికి ఇప్పటి వరకు శాస్త్రం వల్ల కావట్లేదండి. అంతటి సన్నటి నరాన్ని బ్రెయిన్లో రిపేర్ చేయడానికి కానీ, ఆ నరాన్ని తీయడానికి కానీ, అక్కడ క్లాట్ అయిపోయిన బ్లడ్ ఏదైతే క్లాట్ అయిపోయిందో అది పక్కనున్న నరాలని, బ్లడ్ తెలుసు కదా మీకండి, అది బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఏమైపోద్ది అంటే గడ్డకట్టేస్తుంది. ఈ గడ్డకట్టేసి పక్కనున్న నరాలను కూడా పనిచేయకుండా చేస్తుంది అది. అసలు దాన్ని ఎలా బాగు చేయాలో ఇప్పటికీ తెలియట్లేదు. మీరు అడగండి, దేనికైనా వైద్యం చేస్తారు కానీ శాస్త్రవేత్తలు కానీ వైద్యులు కానీ, మెదడు పగిలిపోయింది, ఎవరైనా చేయగలరా? ఇప్పుడు రిపేర్ ఎందుకు అవ్వట్లేదు అని మీరు బాగా ఆలోచించారు. రిపేర్ ఎందుకు అవ్వట్లేదు అంటే ఇప్పుడు రిపేర్ చేయటమే కష్టమైతే ముందు తయారు చేసిన ఆయన ఎంత కష్టపడి ఉంటాడు దాన్ని తయారు చేయడానికి. తల్లిగర్భంలో మెదడు పెట్టాడు దేవుడు, ఎంత కష్టపడి ఉంటాడండి పిల్లరా. దేవుడు మన ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు ఇప్పుడు చెప్తాను. ఇన్ని వండర్స్ చేస్తూ నీ శరీరం ఎడల, నీ దేహం ఎడల నీకు జీవం ఇచ్చి, నీకు ఊపిరిచ్చి, నీకు గాలిచ్చి, ఇదిగో సమస్తాన్ని నీకు పెట్టుబడిగా పెట్టి, కాలాన్ని ఇచ్చి, భూమిని తిప్పుతూ, సూర్యుని మండిస్తూ ఎంత కష్టపడుతున్న దేవుడు మనుషుల నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే, ఇదిగో మీరు పుట్టింది నాకు మహిమ తీసుకొని రావడం కోసం. ఎఫ్సీలకు రాసిన పత్రిక, జాగ్రత్తగా రాసుకోండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము, ఇదండి పిల్లల నుండి ఏం కోరుకుంటున్నాడు దేవుడు? తన మహిమ, దేవుడి యొక్క మహిమ, దేవుడి యొక్క గొప్పతనం, దేవుడి యొక్క కష్టం, దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు, వాటికట భూమి మీద ఉన్న మనిషట మహిమ తీసుకొని రావాలి. ఎంతమంది చూసారా? తన మహిమకు కీర్తి కలుగ చేయాలి అంటే నీ జన్మ నా జన్మ అందుకు కలిగింది. తండ్రి తనయులకు తన మనస్సు చెప్తున్నాడు, మీకోసం కష్టపడుతున్నాను, మీకు జన్మ అనుగ్రహించాను, భూమి మీద మీకు జీవితాన్ని ఇచ్చాను, మీ జీవితం నుండి నేను కోరుకుంటున్నది ఒకటే, నాకు ఘనత మహిమ మీరు తీసుకొని రావాలి. కానీ దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ దేవా నాకేమి ఇస్తామని అడిగారు తప్ప దేవా నీకేం చేయాలని ఎవరు అడిగారు చెప్పండి?
ఎవరు అడిగారు? మాకు ఉద్యోగం ఇస్తావా, మాకు చదివిస్తావా, మమ్మల్ని సెటిల్ చేస్తావా, మాకు ఇల్లులు ఇస్తావా, మాకు పొలాలు ఇస్తావా, మాకు ఆశీర్వాదాలు ఇస్తావా, మమ్మల్ని క్షేమంగా ఉంచుతావా? ఏమండి, ఇవన్నీ తండ్రిని పిల్లలు అడగటంలో తప్పులేదు. కానీ ఎప్పుడూ ఇవే అడుగుతుంటే తండ్రికి మనం ఇష్టం ఉంటావా? మీరు చెప్పండి, ఉంటావా? ఇలాంటి వారి విషయంలో దేవుడు బాధపడుతూ రాయించిన మాటలు చూపిస్తాను ఇప్పుడు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31 చదువుతున్నారు చూడండి. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ యొద్దను కూర్చుండి నీ మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. అంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి దేవుడి పిల్లలు బాగానే వస్తున్నారట, దేవుడు పిల్లలైనట్టుగానే వచ్చి కూర్చుంటున్నారట, కానీ దేవుడు చెప్పింది ఏది కూడా ఏం చేయరట? అనుసరించరట, ప్రవర్తించరట. ఇది దేవుడు బాధపడుతున్నాడండి. ఏమంటే బైబిల్లో మనం అందరం క్రైస్తవులం. చర్చికి వెళ్ళిన ప్రతిసారి ఏమంటాం చెప్పండి? చర్చిలో యేసుప్రభు ప్రేమమయుడు, యేసుప్రభు దయామయుడు, యేసుప్రభు శత్రువులను క్షమించాడు. మీరు కూడా ఏం చేయాలి? శత్రువులను క్షమించాలి. అసలు ఈ మాట నేను నా జీవితంలో వెళ్ళలేదన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరు లేరు, అందరం క్షమించాలన్న మాట విన్నాం. క్షమించాలన్న మాట విని నేను ఇతన్ని క్షమించానండి, లేదా ఇద్దరిని క్షమించానండి, ముగ్గురిని క్షమించానండి, ఎవరిని చేతులెత్తానండి? ఎవరెత్తుతారు? మేము వింటాం తప్ప చేసే అలవాటు మాకు. క్షమించండి అని వింటాం, మేము చెయ్యం. ప్రేమించండి అని వింటాం, ప్రేమ మాత్రం మాలో ఉండదు. కక్షలు, గ్రూపులు, గ్రూపిజాలు, ఏమండి ఇవి తప్ప మాకు ప్రేమ, జాలి, దయ. పిల్లలే కదా, అందరూ దేవుని పిల్లలే కదా, అంతా దేవుడి వాక్యమే కదా, సంఘమే కదా. ఏమండి ఇవి ఎవరిలో ఉంటాయండి? నర అన్న మనుషులో ఈరోజు నిండుకుంటున్నదండి. ఏమంటే కక్షలు, పగలు, విభేదాలు, వాళ్ళు వేరు, మేము వేరు, ఆ ప్రాంతం, ఈ సంఘం. ఇవి తప్పండి. ప్రేమ, జాలి, పరలోకం వెళ్ళిపోదాం, భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని పిల్లలే. ఈ మాటలు ఎవరిలోకి వస్తున్నాయి? ఇక్కడ దేవుడు బాధ ఏంటంటే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతకీ దేవుడికి ఎవరు లేరు? పాటించేవాళ్ళు లేడు. వాక్యం చెప్పడం గొప్పదనం కాదు, ప్రసంగాలు గొప్ప కాదు, లేదా ప్రసంగానికి వచ్చి వినటము గొప్ప కాదు. నీ జీవితంలో వాక్యాన్ని ఏమైనా పాటిస్తున్నావా? ఇది దేవుడు చెప్పాడు కనుక నేను చేస్తున్నాను. ఎవరి జీవితంలో ఉంటుంది? ఇప్పుడు దేవుడు బాధపడుతూ అంటాడు, వారు నా జనులు అనుకున్నాడట, రాదగిన విధంగా నా దగ్గరికి వస్తున్నారు, వాళ్ళు వింటున్నారు, కానీ వాటి చొప్పున వాళ్ళు ఏం చేయట్లేదు? ప్రవర్తింపరు. తర్వాత మాట, వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, కానీ వారి హృదయములు. అదండి, దేవుడి దగ్గరికి వచ్చి ఏం అపేక్షిస్తున్నారట? దేవుడి మీద ఎంతో ప్రేమ కనపరుస్తున్నారట. దేవుడు అంటే మాకు ఇష్టం అండి అంటున్నారట. నేను 3 సార్లు ప్రార్థన చేసుకుంటానండి అంటున్నారట. మరి దేవుడి దగ్గరకు వచ్చి ఇంత ఇష్టం కదా దేవుడు అంటే నీకు, దేవుడి కోసం నువ్వేం చేస్తావంటే అంటున్నారట. మేము దేవుడి దగ్గరకు వచ్చిందే దేనికోసం? దేవుడు మాకు ఇల్లు ఇస్తాడా? దేవుడు నాకు పొలాలు ఇస్తాడా? దేవుడు నాకు ఆస్తులు ఇస్తాడా? లాభాన్ని ఆపేక్షిస్తున్నారట. ప్రియులరా, మనల్ని కన్న తండ్రి ఉంటాడండి. మనల్ని కన్న తండ్రి, శరీరాన్ని ఇచ్చిన తండ్రి. శరీరాన్ని ఇచ్చిన తండ్రి కన్నాడు, పెంచాడు, గొప్పవాడిని చేశాడు. ఏమంటే కొడుకు ఎప్పుడు తండ్రి నుంచి ఏదో ఆశించడానికే తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు అనుకోండి, ఆ మనసు తండ్రికి అర్థమవుతుందా? అర్థం కదా. అర్థమైన తండ్రి కొడుకుని ఎలా భావిస్తాడు మీరు ఆలోచించండి. వీడు నా ఆస్తి కోసం ఆలోచిస్తున్నాడు తప్ప నా ఆరోగ్యం గురించి కానీ, నా బాగోగుల గురించి కానీ పట్టించుకునేవాడు కాదు వీడు అని కన్న కొడుకు విషయంలో భూమి మీద ఉన్న తండ్రి ఎలాగైతే బాధపడతాడో, అవసరాలు తీర్చుకోవడానికి, లాభాలు పొందడానికే నువ్వు దేవుడి దగ్గరికి వస్తాను అంటే దేవుడు ఇంకా నీకేమీ అర్థం కాలేదు. తండ్రి మనస్సు ఎరుగని తనయులు. లాభం కోసం కాదు దేవుడి దగ్గరికి రావాల్సింది. దేవుడి వాక్యాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని దేవుడిని మహిమపరుస్తూ, దేవుడిని గణపరుస్తూ, దేవుడి యొక్క ఖ్యాతి, కీర్తి ఎరుగిన వారికి అనేక మందికి ప్రకటించి, అనేక మంది సన్మార్గంలో పరిశుద్ధతను, పవిత్రతను పోగొట్టుకుని పాపాలలో కొట్టిమిట్టాడుతున్న జనాంగానికి దేవుడి యొక్క కష్టం చెప్పి, దేవుడి యొక్క పవిత్రతను చెప్పి, దేవుడిలోనికి నువ్వు నడిపిస్తావని జీవితాన్ని ఇస్తే నీ దగ్గర ఎప్పుడు లాభాపేక్ష తప్ప దేవుడి విషయంలో దేవుడికి మహిమకరంగా బ్రతకాలన్న ఆలోచనలు నీలో లేనప్పుడు దేవుడు బాధపడుతూ రాయించిన సందర్భం అది.
ఇంకోటి చూపిస్తాను. యోబు గ్రంథానికి కూడా రండి. యోబు గ్రంథానికి ఇదే వచనం యోబు గ్రంథంలో 27వ అధ్యాయం కూడా తీయండి. 27వ అధ్యాయం యోబు గ్రంథం తీయండి. దేవుడు ఎంత బాధపడుతున్నాడో భూమి మీద ఉన్న మనుషుల విషయంలో అంటే 26 అండి, క్షమించండి, 26వ అధ్యాయం చదువుదాం. చివరిగా కొన్ని మాటలు చూసి ముగించుకుందాం. 26వ అధ్యాయము 8వ వచనం చదువుదామా? 8వ వచనం బాగా వినండి. ఇది యోబు గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం. 26:8 చదవాలి. దేవుడు వానిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణమును తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది అంటే చెబుతాడు దేవుడు, ఒరే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా, ఈ జీవితం నేను ఇచ్చాను రా, క్రమంగా మర్యాదగా నీతిగా న్యాయంగా విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలని దేవుడు ఎన్ని మాటలు చెప్పినా భక్తిహీనతలో ఉండి పట్టించుకోకుండా బ్రతుకుతాను అంటే, క్షమించండి, ఇది 27:8 అండి, 26:8 కాదు, 27:8. ఓకేనా? యోబు గ్రంథం 27:8. భక్తిహీనుల జీవితం అట అంతానికి వెళ్ళిపోతుంది, భక్తిహీనుల ప్రాణాన్ని తీసేస్తాను అంటున్నాడు. తర్వాత మాట చూడండి, భక్తిహీనుడికి ఆధారం ఏది, వానికి బాధ కలిగినప్పుడు. చూసారే పదం. చాలామంది ఏం చెప్తారంటే నీ మొర నువ్వేం చేసినా సరే దేవుడు వింటాడని చెప్తున్నారు. కాదట, భక్తిహీనునికి బాధ కలిగినప్పుడు వాడు దేవుడికి మొర పెడుతున్నాడట, ఆ మొర దేవుడు వింటాడా అన్నాడు. అంటే వింటానన్నా విననన్నా? విండా? భక్తిహీనుడు మొర విండా? ఎన్ని చెప్పినా బ్రతుకును దిద్దుకొని వారి మొర దేవుడు విండా? ప్రార్థన విండవు. నేను వస్తాను, దేవుడి మాటలు వింటాను, నేను చేసే పాపాలు నేను చేస్తాను, నేను చేసే దుర్మార్గాలు నేను చేస్తాను, నా పాపపు జీవితాన్ని నేను జీవిస్తానంటే నువ్వు ఖచ్చితంగా దేవుడిని విడిచిపెట్టి అన్యాయంగా అక్రమంగా పాపాలు చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట నువ్వు బాధలో పడతావు, కీడులో పడతావు, ప్రమాదంలో పడతావు. అప్పుడు జ్ఞాపకం వస్తాడు ఎవరు? దేవుడు. బైబిల్లో ఒక ఉపమానం చెప్పాడు, దేవుడిని విడిచిపెట్టిన కుమారుని ఉపమానం. తప్పిపోయిన కుమారుడు మీకు తెలుసు, వాడు తండ్రి దగ్గర ఉన్నంతకాలం క్షేమంగానే ఉన్నాడు, తండ్రి దగ్గర నుంచి విడిపోయాడు, ఉన్న ఆస్తి అంతా పోయింది. చివరికి వాడి తిండి లేక వాడి పరిస్థితి ఎలా మారిపోయిందంటే పందుల పొట్టు తినే పరిస్థితికి వచ్చింది. అప్పుడు జ్ఞాపకం వచ్చాడు ఎవరు? తండ్రి. వాడు తిరిగి వచ్చాడు కనుక ఏమంటే దేవుడు చేర్చుకున్నాడండి. ఈరోజు చాలామంది బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, నేను ఏదో తప్పు చేస్తున్నాను అందుకే కదా నా జీవితం ఇలాగ మారిపోతుందని గ్రహించుకునేవారు లేరు. బాధ కలుగుతుందట, మొరపెడుతున్నారట, దేవుడు వినటం లేదట. ఏంటి దీనికి కారణం అంటే ఇప్పుడు చెప్తాడు కిందకి వెళ్ళేసరికి. వాడు సర్వశక్తుని యందు, అది వీడు చేసిన తప్పు ఏంటంటే వాడికి వాడుగా ఆనందించాడు తప్ప ఎప్పుడు దేవుని యందు ఆనందించలేదు. బాగా పట్టుకోవాలి, అది చివరి మాట ముగిస్తాను చెప్పి. ఏమంటే రేపు అంతా ఆనందిస్తారు. చెప్పాను కదా ఇందాక, త్రాగుడుతో ఆనందించేవాడు, పేకాడుతో ఆనందించేవాడు, వ్యభిచారంతో ఆనందించేవాడు, డిస్కో డ్యాన్సులు ఆడుతూ క్లబ్బుల్లో పబ్బుల్లో ఆనందించేవాడు. ఏమంటే వాడు ఆనందం వాడికి వాడుగా ఆనందిస్తున్నాడా? ఏమంటే అక్కడ ఏమైనా దేవుడిని ఆనంద పెడుతున్నాడా? వాడికి వాడుగా ఆనందపడుతున్నాడు, పాపం చేస్తూ ఆనందపడుతున్నాడు. ఏమంటే రేపు అదే టైంకి 9 గంటలకండి భోజనాలు చేసుకుని మేము అందరం వెళ్ళి చర్చిలో కూర్చుంటాం. మేము మొరపెట్టేది ఒకటే, చర్చిలో కూర్చుని, దేవా ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడారు, మా కుటుంబాన్ని కాపాడారు, మా పిల్లల్ని కాపాడారు, మీ కష్టంతో ఈ సంవత్సరం అంతా మేము కాపాడబడ్డాం, కొద్దిసేపట్లో మీ కష్టంతో వచ్చే మరో సంవత్సరంలోనికి మేము వెళ్ళబోతున్నాం, మాకు ఈ స్థితి ఇచ్చినందుకు, మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి అని అక్కడ దేవుడిని ఆనంద పెడుతూ, దేవుడికి పాటలు పాడుతూ, దేవుడి వాక్యం చదువుకుంటూ మనం దేవుడి యందు ఆనందిస్తున్నాం. లోకం పాపం చేస్తూ ఆనందిస్తుంది. ఎక్కడే దేవుడికి మనిషి నచ్చటం లేదు. వాడేమైనా సర్వశక్తుని యందు ఆనందించాడా, నా సన్నిధిలో ఆనందించాడా, నా వాక్యంతో ఆనందించాడా, లేదా నా కొరకు ఇలాంటి ఒక మీటింగ్ పెట్టి దేవుడు వాక్యం చెప్పించి అబ్బా నా తండ్రి మాటలు అనేక మంది విన్నారు అని ఏ పెట్టిన కార్యక్రమాలను బట్టి ఏమైనా ఆనందపడతాడంటే ఈ ఆనందాలు లేవు. త్రాగి తిని ఏమండి పాపపు కార్యక్రమాలు చేసి ఆనందిస్తుంటే ఆ భక్తిహీనుడు చచ్చిపోతాడు, జాగ్రత్త అంటున్నాడు.
ఆ భక్తిహీనుడు బ్రతుకు ప్రమాదంలో పడిపోతుంది, జాగ్రత్త అంటున్నాడు. నన్ను మహిమపరచడానికి, నాకు కీర్తి తీసుకొని రావడానికి పుట్టిన వాడు చేస్తున్న పాపాలేంటని ప్రశ్నిస్తున్నాడు. పిల్లరా, దేవుడు మనిషికి సరిగా అర్థం కాలేదు. దేవుడు అనగానే ఆశీర్వాదాలు, దేవుడు అనగానే కాపుదల అనుకున్నారు. కాదండి, మన బ్రతుకులను దిద్దుకోవాలి అని ప్రతి క్షణం మన వెంట పడేవాడే దేవుడు. మళ్ళా చెప్తున్నాను ఈ పదం, మన బ్రతుకుని దిద్దుకోమని ప్రతి క్షణం మన వెంట పడే ఏకైక శక్తి దేవుడండి. కీర్తన గ్రంథం 139 2వ వచనం ముగింపు మాటకి చూసుకుందాం. కీర్తన గ్రంథం 139వ కీర్తన 2వ వచనం చూడండి. నేను కూర్చుండుట అన్నాడు. ఏమంటే నేను కూర్చుండుట, ఇప్పుడు మీరు అంతా ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ కూర్చున్నారు? దేవుడి సన్నిధిలో కూర్చున్నారు. దేవుడి సన్నిధిలో కూర్చొని ఇప్పుడు మనల్ని దేవుడు చూస్తున్నాడా? చూస్తున్నాడు. మీరు బాధపడినట్టు మాట్లాడుతాను. ఈరోజు ఈ ప్రార్థన లేదనుకోండి, ఇదే టైంకి మీరు ఇంట్లో ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడ కూర్చుంటారు? కార్తీక దీపం, మొగల్ రేకులు, జబర్దస్తులు, పటాసులు, ఆడు చెప్పే బూతు జోకులకి పళ్ళెలాగా ఇకిలించుకుంటా, ఆ బూతులు వినుకుంటా, ఆ పాపం వినుకుంటా, ఏమంటే సీరియల్ అన్నీ ఎలాగున్నాయంటే అత్తని ఎలా చంపాలి, కోడల్ని అలాగ ఇంట్లోంచి ఎలగొట్టేయాలి, ఇవండి. నేను కూర్చుండుట అంటే నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో చూస్తున్నాడు. ఒరే, దేవుడి సన్నిధిలో కూర్చోరా, పోనీ ఇంట్లో ఖాళీగా ఉన్నావో బైబిల్ ముందు కూర్చోరా, ప్రార్థనలో కూర్చోరా, నీ బ్రతుకును బాగు చేస్తానరా, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు అంటున్నాడు దేవుడు. నేను కూర్చుండుట, నేను లేచుట. ఏమంటే లేవటం కూడా చూస్తాడా? కూర్చున్నవాడు చూస్తాడు. ఇప్పుడు చాలామంది ప్రార్థనలో కూర్చున్నారు, కరెక్ట్గా వాళ్ళకు 15 నిమిషాలు వినేసరికి వాళ్ళకి ఏదో తెలియని బాధ కింద ఉంటుంది, లేచి వెళ్ళిపోతారు. కూర్చున్నప్పుడు చూశాడు, లేచి వెళ్ళిపోవటం చూశాడు. చూడ్డా? చాలామందికి ఒకటి ఉంటుందండి, గుళ్ళో ప్రార్థన చేస్తున్నప్పుడు, బాబు గుళ్ళో దేవుడు ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు నన్ను చూస్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడున్నప్పుడు ఉంటుంది ఈ భయం? గుళ్ళో ఉన్నప్పుడు. గుడి అయిపోయింది, బయటకు వచ్చారు మందిరం నుంచి, ఎవడో శత్రువు కనపడ్డాడు, నీ పని చెప్తాను రా అని పళ్ళు కొరుకుతున్నావు, అప్పుడు చూడ్డా? ఏంటంటే దేవుడు చూడ్డా? నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వేం చేస్తున్నా, నువ్వెక్కడికి వెళుతున్నా దేవుడు నిన్నే చూస్తున్నాడు. ఆయన కంటికి కనబడని సృష్టము ఏదియో నువ్వు కనపడకుండా ఆయన దృష్టికి దాక్కోలేవు. నువ్వు గదిలో ఉండిపోయి పాపం చేసినా, నువ్వు చీకట్లో ఉండిపోయి పాపం చేసినా, నిన్ను ప్రతి క్షణం దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఎవరు చాలామంది అంటారు, దేవుడు ఎక్కడ ఉన్నాడండి, నన్ను ఎలా చూస్తున్నాడు అంటే, మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు టీవీలో క్రికెట్ మ్యాచ్ పెట్టండి, లైవ్ వస్తూ ఉంటుంది. ఎక్కడ ఆడుతున్నారు వాళ్ళు క్రికెట్? ఎక్కడ గ్రౌండ్ అది? ఎక్కడో ముంబైలో ఆడతారు, లేదంటే ఎక్కడో ఆస్ట్రేలియాలో ఆడుతున్నారు, ఇంగ్లాండ్లో ఆడుతున్నారు, పాకిస్తాన్లో ఆడుతున్నారు. వాళ్ళు అక్కడ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు, నువ్వు ఇక్కడ లైవ్ చూడలేదు. ఎక్కడ? ఇంట్లో కూర్చొని. నీకే ఇంత టెక్నాలజీ ఉంటే భూమి మీద నువ్వేం చేస్తున్నావో ఎన్ని కలిగించిన దేవుడు చూడలేడా? దేవుడిని అండర్ ఎస్టిమేట్ చేశారు. దేవుడిని చాలా చిన్నగా ఆలోచిస్తున్నాడు మనిషి. నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నాకు అన్నీ తెలిసిపోతాయి, చూసారా? నాకు అన్నీ తెలిసిపోతాయి, జాగ్రత్త. రేపు 31 రాత్రి ఎక్కడ కూర్చుంటావో జాగ్రత్త. పార్టీలో కూర్చుంటావేమో జాగ్రత్త, మందు తాగుతావేమో జాగ్రత్త, వ్యభిచారం చేస్తావేమో జాగ్రత్త. నేను నిన్ను చూస్తున్నాను. చూసి ఏం చేస్తాడండి అనుకుంటున్నారా? లెక్క అడుగుతాడు. ఎప్పుడు? నీ జీవితకాలం అంతా అయిపోయిన తర్వాత లెక్కలు తీయనైనా, ఏ రోజు ఏం చేసావు, ఎక్కడ పాపాలు చేసావు, ఎక్కడ నేరాలు చేసావు, నువ్వు దేహముతో జరిగించినవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, వాటన్ని ఎవరికి అప్పచెప్పాలట? కనుక భయంతో బ్రతుకుదాం, భక్తితో బ్రతుకుదాం, దేవుడు మనసెరిగి వాక్యం ఎరిగి పరిశుద్ధంగా జీవిద్దాం.